దొరికిన కాడికి దోచుకో అందినంత దండుకో తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న దందా ఇదే. అక్రమార్కులు అండ్ కాంగ్రెస్ గ్యాంగ్లు చెట్టాపట్టాలేసుకుని సహజ వనరులను నిర్దాక్షిణ్యంగా కొల్లగొడుతున్నారు. చీకటి వాటాలు సీక్రెట్ ఒప్పందాలు చేసుకుని యథేచ్ఛగా ఇసుకను మట్టిని బుక్కేస్తున్నారు. ప్రజాపాలనలో దొంగలు కలిసి ఊళ్లను పంచుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ ప్రజాధనాన్ని దిగమింగుతున్నారు. పెద్దపల్లి జిల్లా తనుగుల చెక్ డ్యాం, అదే జిల్లాలోని అడవి సోమన్పల్లి చెక్ డ్యాం విధ్వంసం వెనుక పెద్ద కుట్రే దాగి ఉన్నట్లు నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. నిజ నిజాలు తెలుసుకునేందుకు 2 చెక్ డ్యాంలను సందర్శించిన నిజ నిర్ధారణ కమిటీ అసలు సంగతిని నిగ్గు తేల్చింది. అక్కడి స్థానికులతో మాట్లాడి వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. నాణ్యత లోపం వల్లే చెక్ డ్యాంలు కూలిపోయాయని స్థానిక కాంగ్రెస్ నేతలు బుకాయించినా అసలు నిజం మాత్రం ఇసుక మాఫియా పనేనని నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, చెక్ డ్యాంలు కూలిపోవడానికి ఇసుక మాఫియానే కారణమని నిజ నిర్ధారణ కమిటీ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. మానేరు అడవి సోమన్పల్లి చెక్ డ్యాం ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ మొన్న 2 రోజుల క్రితం పర్యటించింది. వాళ్ళు కీలక అంశాలను కూడా అక్కడ పరిశీలించారు. ప్రధానంగా మానేరు నదిపై లోయర్ మానేరు డ్యాం కు దిగువన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామం వద్ద 23 కోట్లతో గత ప్రభుత్వం నిర్మించిన ఏదైతే ఈ చెక్ డ్యాం ఉందో దీన్ని నవంబర్ 21 అర్ధరాత్రి 10 గంటలకు రాత్రి 10 గంటలకు పెంచినట్లు దానిపై 22 నవంబర్ రోజున స్థానిక సాగునీటి శాఖ ఏఈ పాలకుర్తి రవి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి దర్యాప్తు చేయలేదని చెప్పేసి కూడా నిజ నిర్ధారణ కమిటీలో ఉన్న దేశపాండే కావచ్చు, వి ప్రకాష్ కావచ్చు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కూడా దీనిపై పరిశీలించారు. దీనిపై ఒక వివరణ చేయాలని చెప్పేసి కూడా కోరారు. అయితే ఏదైతే 15/5/12/2025 వెళ్లి డ్యాం వాస్తవ పరిస్థితులను చూశాం, కానీ అక్కడ ప్రజలతో మాట్లాడాం. విధ్వంసం వెనక పాలక పక్షానికి చెందిన ఇసుక మాఫియా ఉందని స్థానిక ప్రజలు మాట్లాడినప్పుడు మాకు తెలిసిందని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఏఈ ఫిర్యాదులో కూడా 21 నవంబర్ రాత్రి 10 గంటల చెక్ డ్యాం వద్ద పేలుడు శబ్దం విన్నామని, తర్వాత వెళ్లి చూస్తే చెక్ డ్యాం ధ్వంసమైనట్లు తమకు రైతులు చెప్పారని కూడా ఈ సందర్భంగా ప్రజలంతా అక్కడున్న రైతాంగం అంతా కూడా మాకు వివరించిందని నిజ నిర్ధారణ కమిటీ చెప్పింది. పూర్తిగా ఇదంతా కూడా ఇసుక మాఫియా ఆగడాలనే ప్రధానంగా అర్థమవుతుంది. చెక్ డ్యాం తెల్లారేసరికి ఖాళీ అయిపోతే చెక్ డ్యాం లో ఇసుక అంతా కూడా అక్రమ రవాణా చేయొచ్చు, తద్వారా అక్రమ లాభార్జన పొందొచ్చు అనే ఒక దుఃఖోణంలోనే ఈ సందర్భంగా చేసినట్టు కూడా తెలిసింది. అయితే తనపై అధికారుల రాసిన లేఖలో కార్యనిర్వహణ ఇంజనీరు పేర్కొన్నారు. చెక్ డ్యాం మొత్తం పొడవు 737 మీటర్లు ఉంటే ఏదైతే 173 నుంచి 223 వరకు 90 మీటర్ల చెక్ డ్యాం ధ్వంసమైనట్టు ఈఈఎస్సీకి రాసిన లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ఇది 3.5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు వారు ఏదైతే లేఖలో పేర్కొన్నారో అందులో ప్రస్తావించారు. అయితే సాగునీరు అందుతున్న శంభునిపల్లి గ్రామంలో 1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని కూడా పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలకు 5 కిలోమీటర్ల పరిధిలో బోరు బావులకు సంబంధించి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయి దాదాపు 2 పంటలకు సాగునీరు అందిస్తుంది చెక్ డ్యాం అని చెప్పేసి కూడా చెప్పారు. ప్రధానంగా వాగుల పునర్జీవ పథకం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఇవాళ అడవి సోమన్పల్లి చెక్ డ్యాం విధ్వంసం, తనుగుల చెక్ డ్యాం పేలుడు ఘటన మరొక ముందే భూపాలపల్లి మంతని అడవి సోమన్పల్లి వద్ద మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం 17/12/2025 నాడు ఇది ధ్వంసమైనట్లు 18 వార్తలు ప్రచురించారు. సాగునీటి శాఖ ఇంజనీర్ కూడా డ్యాము గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా ఈ డ్యామ్ అంతా కూడా పూర్తిగా ఇది ఇసుక మాఫియా ఆగడాల వల్లనే ధ్వంసం అని కూడా చెప్పారు. ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు నిజ నిర్ధారణ కమిటీ కొన్ని ప్రస్తావించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి, అయితే ఈ చెక్ డ్యాంల కూల్చివేత వెనుక ఖచ్చితంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ఏదైతే మేడిగడ్డ ఉందో మేడిగడ్డ బరాజ్ కూడా ఇదే తరహా కూల్చివేత జరిగిందనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. ఈ చెక్ డ్యాంల కూల్చివేత వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అనుచరులే దీన్ని కూల్చివేసినట్టు కూడా స్థానిక రైతాంగం కావచ్చు, స్థానిక ప్రజలు చెప్తున్నారు. దీనిపై నిజ నిర్ధారణ కమిటీ నివేదికలు సమర్పించింది. ఇవాళ కొద్దిసేపటి కింద మీడియా ముందు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో వాళ్ళు కీలక అంశాలను కూడా వారు ప్రస్తావించారు. ప్రధానంగా ఈ నిధి నిర్ధారణ కమిటీలో వి ప్రకాష్ తో పాటు ప్రొఫెసర్ సీతారామరావు, రాఘవ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఈ నిధి నిర్ధారణ కమిటీలో ఉన్నారు. వీరంతా కూడా స్వయం
ఒక నివేదిక కూడా సమర్పిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది పాలక పక్షం నుంచే అవుతుందని చెప్పారు. ఇవాళ ఎఫ్ఐఆర్ దాఖలై ఉన్నప్పటికీ కూడా ఎందుకు విచారణ చేయట్లేదని చెప్పేసి కూడా చంద్రబాబు రాగడం చేస్తే మొత్తానికి ఈ చెక్ పాలనా పక్షం ఉండే ప్రధాన పాత్రని కూడా నిర్ధారణకు వచ్చినట్టు చెప్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వం ఇలాంటి విచారణకు ఆదేశించకపోగా ఎలాంటి ముందుకు పోగానే ఈ చర్యలు తీసుకోకపోవడంతో ఈ విధంగా ఇసుక మాఫియా రెచ్చిపోతున్నట్లు కూడా వారు పేర్కొన్నారు. ప్రత్యూష. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.